ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారికి ప్రత్యేకమైన ఉద్దేశములు దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు చింతకుంట విజయరాణిని దేవుడు దీవించి చేస్తున్న ఉద్యోగంలో అభివృద్ధిని ప్రసాదించమని, అప్పు సమస్యలన్నీ తొలగించి మంచి జీవిత భాగస్వామిని ప్రసాదించమని, అల్లుడిని దేవుడు దీవించి విదేశాల్లో ఉద్యోగాన్ని దయచేయమని, కుమార్తె రాస్తున్న జీఎన్ఎం పరీక్షలో దేవుడు తోడుగా ఉండాలని, మంచి జ్ఞానం దయచేయమని, మంచి ఉత్తీర్ణతను ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయుధారోగ్యమును ప్రసాదించమని, మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు చింతకుంట అరుణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఆ దేవాతి దేవుడు వీరందరిని హేరాళంగా దీవించి వీరి ఉద్దేశాలన్నింటినీ కూడా నెరవేర్చునుగాక. ఆమెన్. నేను ప్రభువునకు ఎల్లవేళలా వందనములు అర్పింతును, నిరంతరము ఆయనను కీర్తింతును. ప్రభు నాకు చేసిన మేలులకు గాను సంతసించుతును. 34వ కీర్తన 1-2 వచనములు. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. 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 యేసయ్యా 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 యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నా కోసం ఈ లోకానికి వచ్చిన యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. నన్ను దీవించడానికే, నన్ను కాపాడడానికే, నన్ను రక్షించడానికే ఈ లోకానికి వచ్చారని నమ్ముతున్నాను ప్రభా. మీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా, మీ దీవెన లేనిదే నేను ఉండలేనయ్యా, మీ ఆశీర్వాదం లేనిదే ఉండలేనయ్యా. మిమ్ము తప్ప నేను ఎవరిని ఆరాధించలేను యేసయ్యా. మీరే నా దేవుడు, మీరే నా రక్షకుడు అంటూ ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా.
బాధలన్నీ తొలగించండి యేసయ్యా. ఆమేన్. మేము ఆరాధిస్తూ ఉండగా మా పాపములన్నీ తొలగించండి యేసయ్యా. ఆమేన్. మేము ఆరాధిస్తూ ఉండగా మా కుటుంబ శాపములన్నీ తొలగించండి యేసయ్యా. ఆమేన్. మేము ఆరాధిస్తూ ఉండగా మా కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించండి యేసయ్యా. దీవించు మా దేవా. ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చండి యేసయ్యా అని ఆమేన్. ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను. ఆరాధించే వేళయందు నీ హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను. ఆరాధించే వేళయందు నీ హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే. నీ మేలకు అలవాటై నీ పాదము వదలాకుంటిన్. నీ మేలకు అలవాటై నీ పాదముల్ వదలాకుంటన్. నీకిష్టమైన దారి కనిగుంటిని నీతోనే. యేసయ్యా 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 యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. యేసయ్యా స్తోత్రమయ్యా. యేసయ్యా యేసు. యేసయ్యా యేసయ్యా. యేసయ్యా స్తోత్రమయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. యేసయ్యా అందుకు చప్పట్లు కొడుతూ యేసయ్యా ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. యేసయ్యా యేసయ్యా. యేసయ్యా స్తోత్రమయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. యేసయ్యా యేసయ్యా ఆమేన్. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతులు పైకి లేపి మన ముందున్నటువంటి గొప్ప దేవుని, మన ముందున్నటువంటి సజీవ దేవుని, సప్రసాదములో మన కోసం ఎదురు చూస్తున్న గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రమయ్యా యేసయ్యా. ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా.
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా. అవును ప్రభా, మీరు మేలు చేయక ఉండలేరయ్యా. మా జీవితంలో ఎప్పుడు మేలు చేయాలని, మమ్మెప్పుడు ఉన్నతమైన స్థాయికి చేర్చాలని, బాధల్లో సమస్యల్లో ఇబ్బందుల్లో ఉన్న మమ్ము రక్షించాలని మా కోసం ఒక ప్రణాళిక ఏర్పాటు చేసిన యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. ఇర్మియా 29:11 ప్రకారం నేను మీ అభివృద్ధినే కోరుతాను, నాశనము కాదని. నేను మిమ్మల్ని ఉన్నతంగా దీవిస్తానని, మీకు బంగారు భవిష్యత్తునిస్తానని వాగ్దానం చేసిన యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. అవును తండ్రి, మీరు మా జీవితంలో ఎప్పుడు మేలే చేస్తారని, మీరు తప్ప మమ్ము ఆదుకునే వాళ్ళే లేరని, మీరు ఎప్పుడు మమ్ము మోసము చేయరని, చేయి విడిచిపెట్టరని, మేము ఎంత పాపులమైన బలహీనులమైన మీ చెంతకే పరిగెత్తుకుని వస్తున్నాం ప్రభా. మీరు తప్ప ఎవరు మమ్మ ఆదుకోరని నమ్మకంతో వస్తున్నాం ప్రభా. ఈ లోకంలో ఉన్న మనుషులు మోసం చేస్తారేమో, మాట ఇచ్చి తప్పుతారేమో, కానీ మీరు ఎప్పుడు మోసం చేయరని విశ్వాసంతోనే వస్తున్నాం ప్రభా. మాట ఇచ్చి తప్పే దేవుడు మీరు కాదని వస్తున్నాం యేసయ్యా. అవును తండ్రి, మీరు ఒక్క మాట పలికితే ఎన్నో అద్భుతాలు, ఎన్నో గొప్ప కార్యాలు. ఒక్కసారి మాట ఇస్తే అది తీర్చేంత వరకు మమ్మల్ని వదిలిపెట్టిన యేసయ్యా. ఇంత గొప్ప శక్తి కలిగినటువంటి మిమ్మల్ని వదిలి చాలాసార్లు ఈ లోకపు మనుషుల మీద ఆధారపడుతున్నాం, మనుషులు చెప్పిన మాటల మీద ఆధారపడుతున్నాం, మనుషులు చెప్పే మాయ మాటలకు లొంగిపోతూ ఉన్నాం. మిమ్మల్ని దూరంగా పెడుతున్నాము తండ్రి, మమ్మ క్షమించండి యేసయ్యా. మేము ఎలాంటి పాపులమైన దోషులమైన మేలు చెయ్యక మీరు ఉండలేరు అని వాక్యము సెలవిస్తుంది. మేము ఆరాధించకపోయినా, మేము విశ్వసించకపోయినా, మేము వెంబడించకపోయినా మాకు మేలు చెయ్యకుండా మీరు ఉండలేరనే వాక్యము సెలవిస్తుంది. వాక్యము ద్వారా మాకు వాగ్దానం చేస్తున్న యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న మమ్మందరినీ కూడా ఆశీర్వదించండి, మమ్మందరినీ కూడా బలపరచండి ప్రభా. మా అందరి యొక్క విశ్వాసాన్ని బలపరచండి ప్రభా. ఎల్లప్పుడూ మీ మేలులు పొందుకునే భాగ్యాన్ని దయచేయమని, మీ కృపలను పొందుకునే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నా యేసయ్యా. మీరు దీవించకపోతే బ్రతకలేమయ్యా, మీరు కాపాడకపోతే బ్రతకలేమయ్యా. ఈ లోకంలో గడ్డి పువ్వు లాంటి వాళ్ళం యేసయ్యా, నీటి మీద బుడగ లాంటి వాళ్ళం యేసయ్యా, ఎగిరే మంచు పొగ లాంటి వాళ్ళం యేసయ్యా. ఎప్పుడు పగిలిపోతామో, ఎప్పుడు ఓడిపోతామో, ఎప్పుడు గాలిలో కలిసిపోతామో గ్యారెంటీ లేనటువంటి వాళ్ళము ప్రభా. మీ కృప మాకు కావాలి యేసయ్యా, మీ ఆశీర్వాదం మాకు కావాలి. నిత్యము నిన్నే ఆరాధించమని ఈ ఆరాధన కార్యక్రమము ద్వారా ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న ఈ బిడ్డలందరినీ దీవించండి ప్రభా. ఈ కుటుంబాలను దీవించండి ప్రభా. మీ ఉద్దేశాలన్నింటినీ నెరవేర్చండి ప్రభా. ఏ ఒక్కరు పడిపోకుండా లేవనెత్తండి ప్రభా. ఏ ఒక్కరు కృంగిపోకుండా కాపాడండి ప్రభా. ప్రతి ఒక్కరిలో ఉన్న అవమానాన్ని ఆనందంగా మార్చండి ప్రభా. ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి సమస్యలను సంతోషంగా మార్చండి ప్రభా. మీరు తప్ప మాకు ఎవరు లేరయ్యా.
మేము ఎక్కడెక్కడికి తిరిగి వెళ్ళి వచ్చినా చివరికి మీరే మా సర్వం యేసయ్య, అవును యేసయ్య. మీరే మా దీపం యేసయ్య, అవును దేవా. మీరే మా రక్షణ యేసయ్య. అవును యేసయ్య. పాపులమని చీదరించుకోక, మీకు వ్యతిరేకంగా వెళ్ళిపోయామని మమ్మల్ని తిరస్కరించక, మీ మంచితనముతో మమ్మల్ని కాచి కాపాడండి ప్రభా. స్తోత్రం. గొర్రెల కాపరి తప్పిపోయిన వాటిని ఏ విధంగా వెదికి రక్షిస్తాడో, మీరు కూడా మమ్మల్ని ఆ విధంగా వెదికి రక్షించడానికే వచ్చారని వాక్యము ద్వారా సెలవిస్తున్న యేసయ్య, మీకు స్తోత్రమయ్యా. మా బలహీనతలో మీ బలాన్ని ఉంచి ప్రభా, మీకు సాక్షులుగా ముందుకు వెళ్ళే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభా. ఈ ఆరాధనలో ఎంతో మంది ఎన్నెన్నో ఉద్దేశాలతో పాలు పంచుకుంటూ ఉన్నారు ప్రభా. ఒక్కొక్క బిడ్డలో ఉన్న బాధ వేదన కేవలం మీకు మాత్రమే తెలుసు యేసయ్యా. అవును యేసయ్య. వారి ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చండి తండ్రి. మీరు బాధలన్నీ తొలగించండి ప్రభా. అవును యేసయ్య. అనారోగ్య సమస్యలేమో, కుటుంబ సమస్యలేమో, ఆర్థిక సమస్యలేమో, రకరకాల కుటుంబ సభ్యుల మధ్య గొడవలేమో, కోర్టు సమస్యలేమో, ఇవన్నీ కూడా మీ నామములో తొలగించండి యేసయ్య. ఆమేన్. ఇవన్నీ కూడా మీ నామములో తొలగించండి యేసయ్య. ఆమేన్. ఇవన్నీ కూడా మీ నామములో తొలగించండి యేసయ్య. ఆమేన్. అవును తండ్రి, మీ మీదే మా ఆధారం, మమ్మ ఆదుకునే దేవుడు మీరే యేసయ్య. అందరూ కళ్ళు మూసుకుని అడగండి, ప్రభుని అడగండి. ప్రభువు చెప్పండి, నీ సమస్య ఏంటో ప్రభువు చెప్పు, నీ బాధ ఏమిటో ప్రభు చెప్పు. ప్రియ బిడ్డ, విశ్వాసముతో నీవు అడిగితే నీ ప్రార్థన ముగించగానే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. అతి కొద్ది రోజుల్లోనే నీవు గొప్ప కార్యాలు చూడబోతున్నావు. ఆమేన్. అతి ఆమేన్. కొన్ని నెలల్లోనే నీవు దేవుని కార్యాలను చూడబోతున్నావు. ఆమేన్. విశ్వసించడం నీ పనైతే విశ్వసించే వారికి సమస్తము సాధ్యమేనని వాక్యము సెలవిస్తుంది. ప్రభా, ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించమని, ప్రతి గురువును దీవించమని, ప్రతి కన్యాస్త్రీలను దీవించమని, మేత్రానులను దీవించమని, అనేక విధాలుగా సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని, ఆసుపత్రుల్లో సేవ చేస్తున్న బిడ్డలను, విద్యాలయాల్లో సేవ చేస్తున్న బిడ్డలను, రకరకాల సేవా సంస్థల్లో పనిచేస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభా. ఎవరెవరికి మీ దీవెన అవసరమో వారందరినీ దీవించండి ప్రభా. ఎవరెవరు తప్పిపోతున్నారో వాళ్ళందరినీ ఆశీర్వదించండి ప్రభా. ఎవరెవరు కృంగిపోతున్నారో వారందరినీ ఆశీర్వదించండి ప్రభా. ఆమేన్. ఎవరెవరైతే మీరు లేకుండా ఈ లోకములో అనాథులుగా తిరుగుతూ ఉన్నారో వారందరినీ ఆశీర్వదించండి ప్రభా. స్తోత్రం. ప్రభా, బిడ్డలందరినీ కూడా మీ చెంతకు చేర్చుకుని మీ బిడ్డలుగా సాక్షులుగా వారందరినీ లేవనెత్తమని వేడుకుంటున్నాం. ఈ ఆరాధన చూస్తున్నటువంటి బిడ్డలు ఏ దేశంలో ఉన్నారో ప్రభా, మీ ఉన్నతమైన నామములో బిడ్డలందరూ దీవించబడును గాక. ఆమేన్. ఆ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరుగును గాక. ఆమేన్. అద్భుత కార్యాలు జరుగును గాక. ఆమేన్. ఓ ప్రభా, ఈనాటి ఈ కార్యక్రమాన్ని డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేయడానికి ముందుకు వచ్చిన ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఈ కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాం. దీవించండి. వారి ఉదార స్వభావాన్ని బట్టి ఉదారంగా ఈ బిడ్డలందరినీ దీవించమని వేడుకుంటున్నాం. స్తోత్రమయ్యా. ప్రభా, మీ మహిమ కొరకై ఈ బిడ్డలు చేసే ప్రతి పని ద్వారా, ప్రతి చిన్న పని ద్వారా నూరంతలుగా ఈ బిడ్డలను ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఆమేన్. నూరంతలుగా ఈ ఆమేన్. బిడ్డలను దీవించమని వేడుకుంటున్నాం. ఆమేన్. అవును తండ్రి, మేమందరం కలిసి పని చేస్తేనే ఈ సేవ ముందుకు వెళ్ళగలదు. అవును యేసయ్య. ఇప్పటి వరకు నీవే నీ బిడ్డలను ప్రేరేపించుకున్నావు. నీవే నీ బిడ్డలను అవసరాలలో పంపించి ఈ కార్యక్రమం ఆగిపోకుండా ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు నీకు స్తోత్రం ప్రభా. మీ మహిమ ప్రపంచమంతా ప్రకటించబడాలి. ఆమేన్. మీ యొక్క చిత్తము ప్రపంచంలో నెరవేరాలి ప్రభా. ఆమేన్. బాధల్లో, సమస్యలో, వ్యాధుల్లో కుంగిపోతున్న వారికి ఈ ఆరాధన గొప్ప ఆశీర్వాదకరంగా మారాలి ప్రభా. ఆమేన్. గొప్ప స్వస్థతనిచ్చే ఆరాధనగా మారాలి ప్రభా. ఆమేన్. గొప్ప ధైర్యాన్ని ఇచ్చే ఆరాధనగా మారాలి ప్రభా. రెండు చేతులు జోడించండి, ఆ ప్రభుని అడగండి. ప్రియబిడ్డలారా, ఆ గొప్ప దేవుడు మీలో ఎవ్వరిని కూడా వదిలిపెట్టకుండా నూరంతలుగా మిమ్మల్ని దీవించబోతున్నారు. మీరు ఈ రోజు పడుతున్న బాధలు, శ్రమల కంటే రేపటి రోజున మీరు పొందుకోబోయే దీవెన బహు గొప్పగా ఉండబోతుంది. ఆమేన్. విశ్వసించు బిడ్డ, విశ్వసించే వారి జీవితంలో అద్భుతాలు జరిగాయి. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నీ జీవితంలో కూడా దేవుడు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. మన ముందున్నటువంటి దేవుడు మామూలు దేవుడు కాదు ప్రియబిడ్డలారా.
భూమిని ఆకాశాన్ని సృష్టించిన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, స్తోత్రమయ్యా. తనను తాను తగ్గించుకుని ఇదిగో ఈ దివ్య సప్రసాద రూపంలో మనందరి ముందు ప్రత్యక్షమైనటువంటి దేవుడు. ఈ దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ఈ దేవుని యొక్క దీవెనలు మనం స్వీకరిద్దాం. రెండు చేతులు జోడించండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకుంటున్నాం. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించమని, ఏ ఉద్దేశాలతో ఏ బాధలతో ఈ ఆరాధనలో పాలు పంచుకున్నారో ఆ ఉద్దేశాలని కూడా నెరవేర్చమని వేడుకుంటున్నాం. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. అలాగే ఈ ఆరాధన అయిపోయిన తర్వాతనే మేము ఏ పనైనా మొదలు పెడతామని ఎంతో నిష్ఠతో, ఎంతో విశ్వాసముతో, ఎంతో భయభక్తులతో ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను హేరాళముగా దీవించమని వేడుకుంటున్నాం. ఈ ఆరాధన ముగించిన తర్వాత ఈ బిడ్డలు చేసే ప్రతి పనిలో నూరంతల విజయం లభించునుగాక. ఈ ఆరాధన ముగించిన తర్వాత ఈ బిడ్డలు చేయబోతున్న ప్రయాణంలో మీరే తోడుగా ఉండునుగాక. గొప్ప విజయముతో ఈ బిడ్డలను ఆశీర్వదించునుగాక. ఏ పని చేసినా ఆ పనిలో గొప్ప ఆశీర్వాదం లభించునుగాక. ఎక్కడ ఓడిపోకుండా విజయముతో ముందుకు వెళ్ళుదురుగా. యేసయ్యా, ప్రతి కుటుంబాన్ని దీవించి, ఆ కుటుంబంలో ఉన్న బిడ్డలను దీవించి, చదువుకుంటున్న బిడ్డలను దీవించమని, యవనస్తులను దీవించమని, దారి తప్పిపోతున్న వారిని వెతికి రక్షించి పట్టుకుని మేము మహిమపరిచే బిడ్డలుగా మార్చమని వేడుకుంటున్నా. ఓ ప్రభా, మా ప్రార్థన ఆలకించి ఈ ఆరాధన ద్వారా మమ్ము, మా కుటుంబాలను, మా బిడ్డలందరినీ కూడా దీవించమని, విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, వారి చదువుల్లో, వారు చేసే ఉద్యోగాల్లో తోడుగా ఉంటూ ప్రభా తల్లిదండ్రులు ఆనందించే విధముగా వారిని ఆశీర్వదించమని ఒక గొప్ప దేవుని వేడుకుందాం. ఇంకా మీ ఉద్దేశాలు ఏమైనా ఉంటే ప్రభువు చెప్పండి, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఎవరైనా మెసేజెస్ పంపించాలనుకుంటే పంపించండి. ఎక్కడెక్కడ నొప్పి, బాధ, వేదన ఉందో అక్కడ మీ కుడి చేతిని పెట్టి ప్రార్థన చేయండి. యేసు నామములో ఆ వ్యాధుల నుండి విడుదల కలుగునుగాక. యేసు నామములో ఆ వ్యాధుల నుండి స్వస్థత కలుగునుగాక. యేసు ఉన్నతమైన నామములో మీకు స్వస్థత కలుగునుగాక. ఇప్పుడే అది జరుగునుగాక. అది వెంటనే అది జరుగునుగాక. మీ యొక్క విశ్వాసాన్ని బట్టి వెంటనే అది ఇప్పుడే ఈ క్షణమే జరుగునుగాక. నమ్మండి ప్రియ బిడ్డలారా, ఈ ఆరాధన ద్వారా నీవు స్వస్థత పొందుకుంటున్నా, నీవు విడుదల పొందుకుంటున్నా. నీవు ఏ స్థితిలో ఉన్నా, ఎంత భయంకరమైనటువంటి వ్యాధిలో ఉన్నా, యేసు నామములో నీవు స్వస్థత పొందుకుంటున్నా. అది ఇప్పుడే దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. పరమ వైద్యుడైనటువంటి దేవుడు ఇప్పుడే నిన్ను తాకి స్వస్థపరుస్తున్నాడు. నీవు మంచం మీద పడి ఉన్నాను, లేవలేకపోతున్నాను, భయపడవద్దు. ఆ దేవుడు నిన్ను ఇప్పుడే తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. లేచి నిలబడి ప్రభు కోసం నీవు గంతులు వేయబోతూ ఉన్నావు. ప్రార్థించండి. ఏ స్థితిలో ఉన్నా, ఏ నొప్పిలో ఉన్నా, ఏ వేదనలో ఉన్నా, ఏ లేవలేని స్థితిలో ఉన్నా ఆ ప్రభు వైపు చూడండి. ఆ దేవుడే మీ కుడి చేతిని పట్టుకుని లేవనెత్తుతున్నాడు. రెండు చేతులు జోడించి, మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే వారిని ప్రభు సమర్పించండి. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత వారి దగ్గరికి వెళ్ళి వారి నుదుటి మీద సిలువ ముద్ర వేసి దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు, విశ్వసించు అని చెప్పండి. అతి త్వరలోనే నీవు అద్భుతాన్ని చూడబోతున్నా, గొప్ప కార్యాలు చూడబోతున్నా. అలా స్వస్థత పొందుకున్న వారు ఇదిగో కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి. మీతో మేము కూడా ఆనందించి ఇంకా మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాం. రెండు చేతులు జోడించి ఆఖరి ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. మేలు చేయక నీవు ఉండలేవయ్యా,
పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని హెరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.